రైట్ రైట్ కోటేశ్వరరావు గారు తప్పితే కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు హలో రాజమౌళి గారు, రైతేడిసిన రాజ్యం ఎద్దేడిసిన వ్యవసాయం ఎప్పుడూ పొరపడదనేది ఆల్రెడీ నగ్న సత్యమే. కానీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడలేక ఇప్పుడు రైతు విలువిల్లాడుతున్నాడు. కానీ రైతులను మేము కోటీశ్వరులను చేస్తాం, రైతు భరోసాలు ఇస్తాం, రైతును ఒక రాజులాగా తీర్చిదిద్దామని చెప్పడమే కాక చేయడం లేదు. కానీ రైతుకు కావాల్సింది డబ్బులా లేదంటే నాణ్యమైన వాళ్ళ గిట్టుబాటు ధరలా? ఎలా చూస్తారు? ఈ రెండు గవర్నమెంట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారంటే వీరు, వీరంటే వారు. మేము రైతులను అలా ఆదుకుంటాం, ఇది ఆదుకుంటాం. కానీ రైతుకు మాత్రం కన్నీరే మిగిలింది. అసలు ఎలా చూడొచ్చు? రైతులకి కన్నీరు మిగిలిందనేది 100% వాస్తవం. నేనేమంటున్నానంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పోల్చుకున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, లేదా కొన్ని విమర్శలన్నింటినీ కూడా నేను అంగీకరిస్తాను. కానీ ఎంతో కొంత బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎంతో కొంత రైతు భరోసా, బంధు పేరు ఏదైనా పెట్టినా ఉండి కొంత సాయం చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా ఇలాంటి పథకం లేదు అనేది గమనించాలి. మరి అక్కడ రైతులకు అవసరం లేదా అనేటువంటిది ఒకటైతే, సరే సామాజిక సంక్షేమ పథకాల పెన్షన్ గురించి కూడా అదే రికార్డు. చాలా అధ్వానంగా ఉంటాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి పెన్షన్స్. ఒకటి నేను అన్నిటికంటే ముఖ్యంగా మీరు అడిగారు కనుక మొత్తంగా చూసినప్పుడు 2022లో అంతకు ముందు జరిగినటువంటి రైతు ఉద్యమం తర్వాత కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలా లేదా అనేటువంటిది నరేంద్ర మోడీ గారు ఒక కమిషన్ వేశారు 2022లో. ఇది 2025, 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆ కమిషన్ ఎన్నిసార్లు సమావేశమైంది? ఏమైనా నివేదిక ఇచ్చిందా? నివేదిక ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని అడిగినటువంటి పాపాన పోలేదు. అటువంటివి చట్టపరమైనటువంటి ఇవన్నీ కూడా రైతు బంధు లేదా రైతు భరోసా ఇవన్నీ కూడా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది తప్ప హక్కు కాదు. గమనించండి, సంక్షేమ పథకాలు ఏవి హక్కు కాదు. ఎప్పుడైనా ఎత్తేయచ్చు. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని కోతలు పెట్టచ్చు, ఎత్తేయచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఒక హక్కుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేటువంటి దాని మీద వేసినటువంటి కమిషన్కి 3 ఏళ్ళైనా ఇంతవరకు అతిగతి లేదు. మనం రెండు రాష్ట్రాల గురించి లేదా తెలంగాణ రైతుల గురించి మాట్లాడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఏ విధంగా బీజేపీ పట్టించుకుంటున్నది అనేటువంటిది మనం చూసినప్పుడు, మరి రాజకీయ పార్టీగా వెంకటరెడ్డి గారికి కానీ ఎవరికైనా కానీ విమర్శలు చేయడానికి నేనేం తప్పుపట్టను. కానీ ఇక్కడ అధికారంలో లేదు కనుక మేము వస్తే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వచ్చిన చోట ఏం చేశారు అనేది నా ప్రశ్న. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి మన్యం కోటేశ్వరరావు గారు